ఎవ్రీడే నువ్వు పడుకునే ముందు రేపు మార్నింగ్ నేను అర్లీగా లేస్తా, వర్కౌట్ చేస్తా, నా గోల్ మీద నేను వర్క్ చేస్తా అని ఫిక్స్ అవుతావు. కానీ మార్నింగ్ అలారం మోగగానే దాన్ని నువ్వు సింపుల్గా స్నూజ్ చేసి అలాగే పడుకుంటావు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే వాళ్ళ గోల్స్ పైన రియల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా? వాళ్ళు నీలా అలారం కోసం వెయిట్ చేయరు. అలారం కంటే ఒక 5 minutes ముందే లేచి అలారం ఆఫ్ చేస్తారు. మీ ఇద్దరికి డిఫరెన్స్ ఒకటి, నువ్వు మోటివేషన్తో రన్ అవుతావు, కానీ వాళ్ళు సిస్టమ్ సెట్ చేసుకుంటారు. అసలు రియాలిటీ ఏంటంటే నీ ప్రాబ్లం మోటివేషన్ కాదు, నీ సిస్టమ్. మోటివేషన్ డోపమైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఎగ్జైటెడ్ అవుతావో అప్పుడే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే మోటివేషనల్ వీడియోస్ చూసినప్పుడు ఇది హై ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మనం 4 సింపుల్ థింగ్స్ ఇన్స్పైర్డ్ బై అటామిక్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఫీలింగ్స్ పైన డిపెండ్ అవ్వకండి. మిమ్మల్ని మీరు డైలీ క్వశ్చన్ అసలు అడగకండి. నాకు ఈ పని చేయాలని ఉందా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకండి. ఎందుకంటే పనికి మీ ఫీలింగ్స్తో అవసరం లేదు. నీకు చేయాలని ఉన్నా లేకపోయినా ఈ పని నేను చేయాల్సిందే అని డిసైడ్ అవ్వండి. దట్స్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ నేను ఎప్పుడు మోసం చేయదు. బిల్డ్ ఏ సిస్టమ్. జస్ట్ నేను చదువుతాను అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే అదొక థాట్ మాత్రమే. దాన్ని యాక్షన్కి మార్చాలంటే దానికి ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవ్రీడే జిమ్కి వెళ్తాను అని కాకుండా నేను ఎవ్రీడే 7 PM జిమ్కి వెళ్తాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్తోనే మీ లైఫ్లో చాలా థింగ్స్ ఫిక్స్ చేయవచ్చు. మనకు అటామిక్ హ్యాబిట్స్ బుక్లో దీని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్ట్ స్మాల్. ఏదైనా మంచి హ్యాబిట్ మీరు ఫామ్ చేయాలంటే చిన్నగా స్టార్ట్ చేయండి. లైక్ 15 minutes. దెన్ మెల్లిగా ఇంక్రీజ్ చేయండి. అప్పుడే హ్యాబిట్ ఫామ్ అవుతుంది. రియల్ ప్రాబ్లం రిమూవ్ చేయి. నీ ప్రాబ్లం మోటివేషన్ కాదు, అది నీ ఫోన్. అదొక పెద్ద డిస్ట్రాక్షన్. అది మన బ్రెయిన్ అండ్ థింకింగ్ పవర్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ పక్కన పెడితే నువ్వు నీ గోల్ని ఇంకా ఫాస్ట్గా రీచ్ కాగలవు. అంటే కంప్లీట్గా మొబైల్ని పక్కన పెట్టే అవసరం లేదు, కానీ అట్లీస్ట్ నీ వర్క్ టైంలో నువ్వు డిస్ట్రాక్ట్ కాకుండా నీ మొబైల్ని ఒక సైడ్కి పెడితే బెటర్. సింపుల్ అండి. హ్యాబిట్ ఫామ్ కావాలంటే డైలీ యాక్షన్ చేయాలి. అలాగే ఏదైనా యాక్షన్ ఇష్టం లేకపోయినా చేయాలంటే అదొక హ్యాబిట్ కావాలి. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో మోటివేషన్ లేదా నీ ఫీలింగ్స్ పక్కన పెట్టి యాక్షన్ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ.